బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ లో మొట్టమొదటిగా కామనర్ గా దివ్య వచ్చింది. దివ్య అభిజిత్ విషయంలో చాలా డిస్కరేజ్ గా మాట్లాడుతూ చాలా డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది. దివ్య అభిజిత్ ని డిస్కరేజ్ గా మాట్లాడినా సరే దివ్యని అభిజిత్ సెలెక్ట్ చేసి అభిజిత్ ఏంటో అనేది అందరికి మరొకసారి నిరూపించుకున్నాడు. మాస్క్ మ్యాన్ హరీష్ జడ్జెస్ విషయంలో చాలా డిస్కరేజ్ గా మాట్లాడుతూ ఏవేవో మాట్లాడారని నాకు అనిపించింది. దివ్య అండ్ హరీష్ జడ్జెస్ విషయంలో చాలా డిస్కరేజ్ గా మాట్లాడినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ కేతమ్మ గారు అండ్ ప్రియా, అబ్బు వీళ్ళ ముగ్గురు చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ లాస్ట్ లో వచ్చిన ప్రసన్న అయితే తన స్టోరీ చెప్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. ఇలాంటి వారు బిగ్ బాస్ కి రావడం వల్ల ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ అవుతారనిపించింది. ఈ అగ్ని పరీక్షలో కామనర్స్ 15 మంది సెలెక్ట్ అవుతారు. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ లో దివ్య అండ్ ప్రసన్న వీళ్ళిద్దరూ సెలెక్ట్ అయిపోయారు. ఇంకా 13 మంది సెలెక్ట్ అవ్వాలి. మిగిలిన ఎపిసోడ్ లో ఎవరు సెలెక్ట్ అవుతారని చూద్దాం. దివ్య అండ్ హరీష్ జడ్జెస్ విషయంలో డిస్కరేజ్ గా మాట్లాడుతూ వాళ్ళని అవమానించారని నాకు అనిపించింది. బిగ్ బాస్ టీం వాళ్ళు జడ్జెస్ గా వీళ్ళని పిలిచి అవమానిస్తున్నట్టు నాకు అనిపించింది. మీలో ఎంతమందికి దివ్య అండ్ హరీష్ జడ్జెస్ ని డిస్కరేజ్ చేస్తూ మాట్లాడారు అనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.